నశింపకుండా సజీవంగా పరలోకంలో ఉండాలని మనం ఆశించాలి కదా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వెళ్దాం. పరమదాసుని తండ్రి, సర్వశ్రీగా సర్వోదయ నీ బంగారు పరమ చేస్తున్నది దీన దాసుని తండ్రి ప్రభావ పరిశుద్ధ గ్రంథంలో నేను పండితుని కాదు ఆయన తండ్రి ప్రభావ దీవుని నెలల వారిని ఏర్పరచుకుని ఎలాగ సంకల్పం చెప్పాను. పూజారులో తండ్రి పూజారి ప్రేక్షంగా ఏర్పరచడం నీ చిత్రం ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను తండ్రి. ఇప్పటి వరకు సంఘాన్ని నీ లెక్కదారులు భద్రపరుస్తూ సజీవంగా ఆధ్యాత్మిక సంఘాన్ని బలపరుస్తుందండి. ఈ పరారాజ్య వారసుని చేయడానికి సంఘాన్ని సిద్ధపడుతున్న విధానానికి మనం ఆచరిస్తున్నారు. ఈ సమయంలో నిలబడి నేను తండ్రి ప్రభావ వాటి వాడిని బట్టి వాడితే నీవు నారే ఉండి తండ్రి ప్రభావ దీవిమైన మాటలతో కూడి వచ్చిన ప్రతి విశ్వాసమే అదేవిధంగా నన్ను బలపరుచుకొని నీవే నారాయణ మాట్లాడమే క్రీస్తు ప్రజలతో ప్రార్థించి పెడుతున్నా ప్రభుత్వండి. ఇలాగా ముందుగా నేను రోగులకి చాలామంది ప్రారంభించి నేనే ప్రారంభం చేసి ప్రారంభించాను. రోగుసారి గురించి విశేషంగా ప్రారంభంలో రోగుసారికి దేవుడిచ్చిన అంటే మధురాడికి ఇచ్చిన నూతన దేహాన్ని ప్రార్థించడం జరిగింది. ప్రత్యేకంగా మరోసారి పూజార్తి నిగ్రహ సంఘం మనలో కుటుంబం కాబట్టి పూజార్తి నిగ్రహ సంఘం దగ్గర కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కుమారుడు నుండు నిరీడు సంపూర్ణ ఆయుష్ కలిగి బ్రతుకు కాలం అంతా కూడా యెరూషలేముకి క్షమాభివృద్ధి కలిగినట్లుగా పూజార సంఘానికి క్షమాభివృద్ధి కలిగినట్లుగా మనమందరం కూడా సుఖశాంతులతో కుమారుడికి సుఖశాంతులతో దేవుడు ఎలా జీవించారో మనందరం కూడా అలా సుఖశాంతులతో జీవించేవాడిగా. ఎందుకంటే సైలెన్స్ దావీదు వలె భక్తి, దావీదు కుమారుడు సులభమైన జ్ఞానం అని చెప్పేసి దావీదు వలె కుమారుడు దేవునికి ఇష్టలుగా జీవిస్తూ అనేకమైన ఆత్మలక్షణాత్మే తండ్రికి మించిన తనయుడిగా పరిశుద్ధ వాక్యం బోధించులు కానీ ఇతరులను ప్రేమించులు కానీ దయ కలిగి అనేక మందిని అభివృద్ధి చేసుకునేవాడిగా ప్రజలను పోషించేవాడిగా మానవుడిగా జీవించాలని మనసారా కోరుకుంటూ కుమారుడు బట్టి ప్రార్థించాం. ప్రారంభంలో గాడ్ బ్లెస్ యూ రోబిన్సన్ లడ్డు, మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆల్రెడీ గాడ్ ఆల్వేస్ విత్ యూ. లైఫ్ విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. లేదా ఒక భక్తుడు ఈ భక్తుడు చెప్పడానికి ముందుకెళ్ళలేదు. ఆ భక్తుడు ఏంటంటే ప్రభు అంటే చాలా ఇష్టానికి ఎప్పుడు ఆయన సన్నిధిలో గడపాలనుకుంటాడు. ఆయన అనుకుంటూనే కాదు, మనం సంఘానికి వస్తున్నాం, మన భక్తులు జీవిస్తున్నాం దేవుని ప్రభావ. ఎందుకంటే భక్తి జీవితం నేను భక్తి మంత్రి అని చెప్పుకుంటే అది వృధా. దేవుడు మనం బట్టి చెప్పాలి భక్తి మంత్రి అని చెప్పేసి. అంతేకదండి, ఎవరి కాలం ఏమన్నా చెప్పుకోవడానికి కదా. ఒక మోటార్ సాగు తెలియడం ప్రాంతంలో ఎవరి వాసన వాళ్ళకి ఇష్టం అంట. అంతేకదా, ఎవరి వాసన వాళ్ళకి ఇష్టం. పక్కన ఉన్న వాళ్ళకి అది ఇబ్బంది కూడా వచ్చేమో చెప్పలేం. కానీ ఎవరైనా అనుకుంటే మేము అందరం మంచి వాళ్ళే కదా అనుకుంటాం. చెడ్డవాడు అనుకుంటే మనిషి ఆసక్తి భూమి జీవించలేడు. అంత మంచివాడు నేను చేతనం మంచిది అనుకుంటాడు. మంచి చెడులు మనం ఎలా జీవిస్తున్నామో పిల్లరా దానికి బహుమానించింది ఎవరైనా మనకన్నా తండ్రి పరమ తండ్రి. ఇది ఆత్మీయ జీవితంలో కోరేది. నేను చేసింది మంచి అనుకుంటాను. నేనేం చెడు చేస్తాను అనుకుంటారు చాలామంది. నేను చేసి చాలా మంచి బాగున్నాను కదా అనుకుంటారు. వాళ్ళ జ్ఞానం బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతుంది. అయితే పిల్లరా మనం దేవుని మార్గంలో నడవాలి, దేవుని మాటలకి ఆసక్తి చూపాలి. పిల్లరా సమయానికి ఆశయానికి దేవుని సందేశించాలి. ఒకవేళ డ్యూటీకి ఉండి ఇంట్లో ఉంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం లేదు. నిరసన ఉండి సరిదారం రాకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. పిల్లరా ఇంచుమించు రాత్రి దాగి పడుకున్నాడు, మంచం మీద పడుకుని ధ్యానం చేసుకోవాలంట. అలా కూడా చేసుకోవచ్చు. అనారోగ్యంలో ఆరోగ్య స్థితి పోలేదు, మంచి పెట్టి ధ్యానం చేసుకోండి. దేవుడు అంగీకరిస్తాడు. ఏ స్థానంలో కాదు. నరుడు హృదయము దేవుని యొక్క కోవిల. నరుడు హృదయము యేసయ్యను మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మన హృదయం కోవిలిగా మందిరంగా మారిపోతుంది. మన దేహము దేవాలయం అని మీరు ఎరగరాదు. మన దేహము దేవాలయం. ఈ దేవాలయంలో అన్ని క్రీస్తు జీవించుంటాడు. ఇది ఉపకరణం చెప్తున్నాను కదా. నాకంటే మీకు బాగా తెలుసు. పండితులు ఉన్నారు చాలామంది. చిన్నప్పటి నుంచి క్రైస్తవులు చాలా పండితులు ఉన్నారు. ఉపవాసాలు చేసి
చాలా పండితులు అక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మేము పూజించడానికి మీరు ఆధ్యాత్మిక పరపదం ఎప్పుడు అనుకోకూడదు. 2 లక్షల మంది ఉన్నారు. అనేక సంఘాలు బలంగా వాడబడుతూ ఉన్నారు. బలంగా స్థిరమైన విశ్వాసాలు పరిశీలన సంఘంలో అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఆత్మీయతకి నేను వరకు ఉపయోగపడతారు. సంఘం తప్పనిసరి కావాలి. ఇది ఎలాగంటే కదా దీపం మనం వేసినా కదా. ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ లైట్లు వచ్చేసాయి. మా చిన్నతనంలో అరికెళ్ళి లైబ్రరీ వచ్చినప్పుడు ప్రసంగానికి వెళ్ళినప్పుడు మాకు దీపం పడి ఉండే అందులో కిరోసిన్ పోసుకోవాలి. ఇంట్లో ప్రమిది పెట్ట మంచినీళ్ళు పోసుకోవాలి. అందులో ఆయిల్ పోతుంటుంది, వెలుగుతూ ఉంటుంది. సంఘం ఏంటంటే ఇది వాక్యాన్ని ఎందులో పోతుంది విశ్వాసం ఇదిలో అన్ని జీవులు అవుతాను పోతాడు. అది దాని మీద సంఘం కావాలి. మీకు ఏం తెలియదే కాదు, మేమే పండించడం కాదు. మీకు ప్రత్యక్ష కసమా మీకు ఏంటంటే అందించిన ద్వారా కాపరులు ఇది ఒక నూనెలాగా నూనె అభిషేకానికి సాదృశ్యం. ఒక నూనెల వాక్యం మీలో మేము బోధిస్తుంటే ఆధ్యాత్మిక బలపడితే చక్కగా వెలుగుతారు. మీరు క్రీస్తు వెలుగు మీరు ప్రచురిస్తారు. అక్కడ కృపలో తెలుసు మంచి మంచిగా వాక్యాలు ఇవ్వడం. ఆ భక్తులు ఎవరో కాదు దావించారు. మహిమకరంగా కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 1-10 దావిదు ఆత్మకుడే అర్థమేమాట. యెహోవా మందిరముకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆయన రాజుగా ఉన్నది సంతోషించలేదు, ఆయనకి అంతఃపురం ఉన్నప్పుడు సంతోషించలేదు, ఆయన కలిగిన ఆస్తులు బట్టి సంతోషించలేదు, ఇచ్చిన భార్య బట్టి సంతోషించలేదు. కానీ యెహోవా ఆయన యెహోవాను భయభక్తులతో జీవించడే కాదు, చిరకాలంలో దేవుని మందిరంలో నివసింపు కోరుతున్నందుకు 27వ అధ్యాయం అంటాడే. ఇలా ఆయన ఉండవే కాదు, జనులు ఆయన దగ్గర అన్నప్పుడంట యెహోవా మందిరం వెళ్ళిన జనులు ఆయన దగ్గర బహుగా సంతోషించాడట. ఆ సంతోషము శాశ్వతంగానే ఉండేది. దేవుని ఉన్న సంతోషము శాశ్వతంగానే ఉంటుంది. ఈ లోకంలో ఆనందం కొంతకాలం ఉండి కొంతకాలం ఉండదు. శాస్త్రకాలం ఉండదని చెప్తారంటే ఆ నిత్య జీవంలో యోగిగా దేవుడితో సొంత ఎంత మనం యెహోవా మందిరంలోకి వెళ్ళమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. అదే 52 అధ్యాయము 20వ భాగంలో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించుడి. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించి. ఎవరైతే మనం సంతోషించాలి? సంఘానికి ఎందుకు వచ్చాం మనం? మన స్నేహితులు కలిద్దామని, లేకపోతే కుటుంబాలు కలిద్దామని, లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు అంతే. దుబాయ్ ఎందుకు అంత సంఘంలో తప్పు దేవుడు మంచిగా అది ఏంటంటే మీటింగ్ పాయింట్ అవుతుంది దుబాయ్లో చర్చెస్. అది కూడా వాస్తవం. ఎందుకంటే ఇండియా వస్తారు తెలుసు ఎవరు ఉండరు, చర్చికి వెళ్తే ఎవరైనా కలిస్తే మా ఊళ్ళు అది మీటింగ్ పాయింట్ మంచిదే. అందరూ కలుసుకుని చక్కగా యాపకాలు మాట్లాడడం చాలా మంచిది. అయితే ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే మనందరం దేవుళ్ళో సంతోషించినమాట. సియోను జనులారా సియోను పాటలు సంతోషము పాడుచు సియోను వెళ్ళెదము. సియోను పాటలు సంతోషము పాడుచు సియోను వెళ్ళెదము. అదే సరిపోతే అంత గంటగా ఆ పల్లె సరిపోతే మహిమ కలుగునుగాక. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించుడి. మహిమకరంగా ఇది దేవుడు ఎందుకు యెహోవాను మనం ఎందుకు సంతోషించినట్టు కదా ఒక 3 మాటలు చెప్తాను. యెహోవా మంచివాడు. మన జనలకు మాట్లాడుతుంది వాక్యం దయాడు ఇక్కడ యెహోవా మంచివాడు. మనం మంచివాడు కాదంటే ముందు చెప్పిన అందరూ మంచివాడు అనుకుంటే ఎవరికాదు. నేను మంచివాడిని అనుకుంటా. నేను మంచివాడు కదా కుదిరిన భార్య బాధేసింది సన్నిహితంగా ఉంటుంది కాబట్టి. అందుకని ఎవరైతే సన్నిధిగా ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళ స్థితిగతులు తెలుస్తుంది. మీ అందరూ అనుకుంటారు మీరు గురించి మంచి మాట్లాడతాడు, అమ్మతి తిడతాడు కానీ తెచ్చుకుంటాడు మీరు అనుకోవచ్చు. యెహోవా మంచివాడు. ఆయన కొత్తపడికి అందరూ ఇంకా అసలు సమస్య నో డౌట్ ఈజ్ ద బెస్ట్, ఈజ్ ద గుడ్ పర్సన్. ఆల్రెడీగా యెహోవా మంచివాడు. రెండోది ఏంటంటే యెహోవా జాలి గలవాడు. యెహోవా జాలి గలవాడు. జాలి, కనికరము, బాధ్యత ఎంత జాలిపడిపోతాడండి ఆయన. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయనదే ఆయుష్కాలం. యెహోవా జాలి గలవాడు. మూడవది ఏంటంటే యెహోవా దయగలవాడు. అంటే ఈ 3 లక్షణాలు మనలో ఉంటే పిల్లరా తప్పకుండా
పాపంతుడికి వెళ్ళాం మనం, ఎదరవాళ్ళకి హాని చేయము, ఇప్పుడు కూడా సహవాసం ఉంటాం, దేవుని స్థితించేవాడు ఉంటాం. యుగయుగాల పరలోక రాజ్యం ఉంటాం. నోటు యుగయుగాలు పరలోక రాజ్యంలో నుంచి జీవం పొందుకుంటారు. ఇలా భయపడుతుంది స్తోత్రం. 116వ కీర్తన 5వ అధ్యాయము 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. హల్లెలూయా. యెహోవా దయాళుడు, మంచివాడు, నీతి గలవాడు. గుడ్ పర్సన్. నీతి నీతి గలవాడు. నీతి గలవాడు. యెహోవా వాత్సల్యం గలవాడు, ప్రేమ, కరుణ, వాత్సల్యం. అందరినీ ఎంత పాపమైనా హత్తుకునేవాడు. మనం అందరము అంతటా రక్షింపబడి పరలోక రాజ్యానికి వారసులు కాబట్టి తన ప్రియకుమారుడే ఈ లోకమైన బలిపీఠం మీద పశు రోజుల శరీరంలో మరణానికి అప్పగించి ఆయన చెందిన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలను కలగజేసి ఆ పరలోక రాజ్య వారసులుగా మనం స్థిరపడతారని వాంఛ కలిగిన వాడు, దయాళుడు, వాత్సల్యత కలిగిన వాడు. దేవుని మహిమ కలుగును గాక. అంతే కాబట్టి భూమి ఈ ప్రపంచ జనసాంద్రములు జనసభాంద్రములు 190 మందిని భరిస్తుంది. 190 మందిని భరిస్తుంది. అంత ఎలా పనులు చేసినా, ఎంత దుష్టకార్యం చేసినా భూమి భరిస్తుంది. కొడుకు ఒప్పించే దేవుడు ఆయన మాట ఉంటుంది. పంచభూతాలు ఆయన మాట అంటే విన్నవాడు ఎవరండి? ఒక మనిషికే. వింటారు విన్నట్టు నటిస్తారు అంతే. అందరూ కదా వింటారా? మీరే మంచివాళ్ళు ఉండొచ్చు, ఆధ్యాత్మికంలో ఉండొచ్చు, విన్నట్టు నటించకూడదు. నటనా జీవితం దేవుడు మంచిది కాదు. నటనా జీవితం మంచిది కాదు. అసలు నటనానికి పనిచేది అంతే. ఎక్కడికి యథార్థతే పరిశుద్ధి అని కోరుకుంటున్నాం వాళ్ళ నుంచి. నటనా జీవితం, భక్తి జీవితంలో నటన పనిచేయదు. అదే మీద హృదయపూర్వకంగా రావాలి. మందిరానికి వస్తే ఒక కుటుంబం ఉంది, వారికి డ్యూటీ భాగం వల్ల పేరు చెప్పడం. అమ్మా సహవాసంలో సహోదరు ప్రార్థించింది, సహోదరు రాడు. ఆదివారం మాత్రం అందుకని ముందుకు చర్చ కూర్చున్నాడు. హృదయపూర్వకంగా రావాలి. మందిరానికి వస్తామంటే ఇంటే అంటే కొంతమంది విశ్వాసం తీసుకొస్తున్నారు, చెడిపోతున్నారు. దాన్ని గమనించ చేయడం కానీ చేపలు అంటారు. ఏదైనా సరే వస్తే ఎలా ఉంటుందంటే మందిరంలో సంపూర్ణంగా అడగపాలి. మాకు ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన, దీవెనాశీర్వాదాలు సంపూర్ణంగా మందిరంలో కలుగుతాం. సమయాలు ఇచ్చినట్టు అంతే. అలా మనం ఎప్పుడైతే ప్రార్థన పెడతాం తప్పకుండా అనిపిస్తాం. దాన్ని మనం సమకూర్చుకుంటాం, కుదించుకుంటాం, న్యాయాన్ని ఏర్పరచుకుంటాం, ఇంటేమి వస్తాం, ఇంటేమి కుదించుకుంటాం. అలా 2 వందలు వేస్ట్ అయిపోతాం. ఇటువంటి కార్యక్రమాలు భద్రత కొంచెం కార్యక్రమం అంటే ఇటువంటి నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఒక ప్రముఖమైన కార్యక్రమం సంఘంలో నో ప్రాబ్లం అంటే ఏం తీసుకుంటాం. లేకపోతే సమయం వేస్ట్ అయిపోతుంది కదా. 200 మళ్ళీ మరీ చాలా బాగా తినాలి. ఇప్పటికీ చాలా భారం. అనేక మంది సేవకులు ఇప్పుడు 6 మంది లిస్టులో ఉన్నారు. ఇక్కడ ఆనందం వీళ్ళు భాషలు వీళ్ళు బాబులు ఇప్పుడు రమ్మంటారు, ఇప్పుడు రమ్మంటారు. ఎంతమంది వాళ్ళు కూడా మీ అంత సంఘాలు తెలుసు. కొద్దిమంది సుఖమైన ఎంతమంది అనుకుంటారు కదా. సంఘానికి భారమైన, ఎందుకంటే మేము పనివాడికి జీవితానికి పోతున్నాను, అయినా కూడా మీకు ఉద్యోగం చేసుకుని మేము సంపాదించలేదు కాబట్టి మేమే ఆశించట్లేదు. సేవకులకి మేము సంపాదించే ఆశించట్లేదు. అలాగే దాని గురించి సంఘాన్ని చూడాలా నడుపుడు అందరూ. లేకపోతే అయ్యో ఉద్యోగం తీసుకుని సేవకులు ఉన్నారు, పేరు చెప్పడం, కుటుంబ పేరు చెప్పడం ఇంతగా. అలాగే ఈ పేరు చెప్తే లైవ్ లెటర్కి మాట్లాడతారు. ఆయన జాబ్ చేస్తున్నాడు, ముందు 800 కావాలన్నాడు. అలాగే ఎంత 800 కావాలన్నాడు. 800 లేదు, ఇంటికి టికెట్ మీ సంఘం ఇవ్వాలన్నాడు. అదే విధంగా ఏమంటే 800 సరిపోవట్లేదు, నాకు ఆయన కొనుక్కుంటాను. 800 సరిపోవట్లేదు, 1000 పెంచండి అన్నాడు. విశ్వాసం ఎంత ప్రేమంటే కాపురని తండ్రిలో పూజిస్తారు, అంతే ఇస్తారు. అంతే ఇస్తాను. ఇంకో సేవ ఉన్నాడు, ఆయన ఏం చేస్తారంటే నేను ఇంటికి వెళ్తున్నాను, టికెట్ వెళ్తాను. మీరు అమ్మా నువ్వు ఎంత వెళ్తున్నావు, నువ్వు ఎంత వెళ్తున్నావు, అమ్మా వెరీ సిస్టర్ నువ్వు ఎంత వెళ్తున్నావు, వినోద్ నువ్వు ఎంత వెళ్తున్నావు, డేవిడ్ సార్ ఎంత వెళ్తారు. పరిచర్య వ్యాపారం కాదు, పరిచర్య వ్యాపారం కాదు. మీకోసమే ప్రార్థించేవారు ఉంటున్నాం. మేము మిమ్మల్ని మేపేవారు కూడా కలిపి కోసి తినేవారు కూడా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ మేపేవారు కూడా అందరే వాక్యం ద్వారా కానీ ఆధ్యాత్మిక స్థితిలో కానీ
నువ్వు నేపేవారు ఉండదు తప్ప మీ దగ్గర నువ్వు కోసేవారు దేవుని కృపలు ఎలా ఉన్నామో తెలుసు. సేవ నుంచి ఎక్కువ చెప్తాను తల్లి సనాతనమే ఇస్తున్నాయి. నేను రెడీయా 95 వెళ్ళిన 2వ వచ్చిన భాగంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడొచ్చు. హల్లెలూయా. జనులు యెహోవా మందిరం వెళుదామని నాతో అన్నప్పుడు బహుగా సంతోషించాడు. దావీదు ఏమన్నాడంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేది. ఆయన సన్నిధికి వచ్చేది మందిరం. బుధవారం ఉపవాసం కూడా ఆయన సన్నిధి సహవాసం. శుక్రవారం బయట సాధన కూడా బైబిల్ క్లాస్ అంటే ధన్యం. ఆరాధన మార్చిన కుటుంబాలు కూడా ఉన్నారు కదా. హల్లెలూయా. ఇవరకు ఓన్లీ బైబిల్ క్లాస్ ఎవరు దేవుడి గారు బైబిల్ క్లాస్ చెప్పి అలా కాదు. ఇది బైబిల్ క్లాస్ ఆరాధన. బైబిల్ క్లాసు ఆరాధన. అందరూ రావచ్చు, కుటుంబాలకి అందరూ రావచ్చు. చాలా కుటుంబాలు కాక కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడొచ్చు. ఆయన పేర సంతోషగానము చేయడము. ఎవరెవరు సీయోను వాసులారా ఉత్సహించి మీ దేవుని యెహోవాను సంతోషించుడి. కీర్తనకారుడు ఎవరు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడొచ్చు. ఆయన పేరన సంతోషగానము చేయడము. సంఘానికి వచ్చిన మనం కీర్తన పాడుతుంటే దీని మహాత్ములు అందరూ చప్పలు కొడతారు, కంజీలు కొడతారు, అందరూ ఏకీపిస్తారు. చాలా సంతోషంగా ఉంది. గోవివారు పడుతుంది, అందరూ ఏకీపిస్తారు. దేవుడు అలాగే ఉంటారు సంఘంలో ఉత్సాహంగా సంతోషగానముతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడొచ్చు. ఆయన పేరు సంతోషగానము చేయదు. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. నాటి నుండి సంతోషం పొంగుతున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. సంతోషం పొంగిందంట. దానికి కారణం ఏంటంటే వాటిని తెలియజేసి యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతూనే ఉంది. క్రీస్తు నీలో ఉంటే నీ జీవిత సంతోషమే. ఎప్పుడు చాలాసార్లు 10 మంది మాట చెప్తుంటారు, ఎక్కడికైనా చెప్తుంటారు. క్రైస్తవుడు అక్కడే సుఖ దుఃఖాలున్నా, వ్యాధి బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా క్రైస్తవుడు అక్కడే సంతోషం ఉండడు. ఎందుకంటే క్రీస్తు నాకు తోడున్నాడు, నన్ను కాపాడు, నా దేవుడు చెప్పేసి క్రైస్తవుడు అక్కడే ఉన్నాడు. సంతోషంగా ఉండగలరు. దేవుని అమ్మాయి కలుగురు కాక. ఈ వచ్చిన బాగా మనం చూస్తున్నాం కదా. లేవి గ్రంథము 26వ అధ్యాయము 2, 3, 4 వచ్చే భాగాల్లో నేను జాగ్రత్త ఆనాడు కాలంలో విశ్రాంతి దినం అంటే శనివారం, అది సబ్బాత్ దినం ఉంది. మనకి ఇప్పుడు విశ్రాంతి దినం, అంతకుముందు శుక్రవారం మనం ఆరాధన చేసుకునేవారు, ఇప్పుడు ఆదివారం చేసుకుంటాం. ఇది మనకి విశ్రాంతి దినం. ఆదివారం మనకి విశ్రాంతి దినం. ఇది నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరించవలను. ఆగమ్మ, విశ్రాంతి దినములు ఆచరించవలను. ఆచరించవలను అంటే ఏంటి? మనం పాల్గొనాలి, గైకొనాలి. గైకుంటే సరిపోతా? ఆ మాట వినేసి ఇంటర్ పిలిచి సరిపోతే అర్థం లేకుండా ఈ మాట వినేసి గైకుంటామని చెప్పి ఇంటర్ పిలిచి సరిపోద్దా? అంటే సంఘములో ద్వారపందులు పొందాలి. హల్లెలూయా. నేను మీకు నియమించిన విశ్రాంతి మీరు ఆచరించవలను. నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించవలను. పరిశుద్ధ మందిరం ఏంటంటే సన్మానించగలరు. మీరు దేవుని సన్మానించే సొంత కావడం ముఖ్యం. దేవుని సంతోషిస్తే ఇలా మంచి చెప్తే మాకు తిడతాను అన్నాడు కదా వేణుబాబు. ఇలా మంచి చెప్తే మాకు తిడతా అన్నాడు కదా. హల్లెలూయా. తిట్టి పరమాది లేదే. మిమ్మల్ని ప్రభువుని నిర్దోషంగా నిలబెట్టే పరమాది.
ప్రభు ముందు నిష్కలంగా పరిశుద్ధ సంఘంగా మొట్టమొదటి సంఘంగా విశ్వాసంగా నిలబడితే ఆయన మీద పరిపాలన పొందుకుంటాం మేము. అది ఈ ప్రయాసం తప్ప ఎవరు మాకు అచ్యుతపద ఉన్నాయి, మీద మాకు ఏమన్నా సంఘంలో ఉంటుందా, ఎవరు మాకు తగదే ఉన్నాయా, శత్రుత్వం ఉందా, ఏమి లేదు కదా, ఏమి లేదు కదా. అదే ఉండకూడదు, ఉండకూడదు. అదే అమే ఉండకూడదు. ఉంటే కాపరే కాదు, ఉంటే కేసుకుంటే కాదు. నువ్వు నిజంగా నిజంగా బాబు, నువ్వు కాపరేగా అన్నాడు, నిజంగా అన్నాడు, ఎందుకు తింటున్న సమాజం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను, నేను యెహోవాని. ఎవరైనా చెప్పింది మన కనందరి యెహోవా మాటలు వినబోతు చెప్పే మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన వాక్కుడివి. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా, ఆయన కట్టడలు నీవు నిబంధనలు గైకుని ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడలా ప్రవర్తించిన ఎడలా మీ 4వ వచనం, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చును, మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. హల్లెలూయా. మీ వర్షాకాలంలో వర్షం ఇస్తా అన్నాడు. ఇప్పుడు వర్షకాలం వర్షం కుడుతుందా? మరి ఎందుకు కొట్టలేదు అక్కడ? ప్రపంచం ఏ స్థితిలో ఉంటుంది? ఇప్పుడు ప్రపంచం భయంకరమైన పాపం నిండి ఉంది, భయంకరమైన పాపం నిండి ఉంది. ప్రపంచంలో ఆంధ్రనే కాదు, తెలంగాణ కాదు, ఆ దేశంలో కాదు, ఆ రాష్ట్రంలో కాదు, భయంకర పాప పంచిన జీవితంలో మనం జీవిస్తున్నాం. మన గ్రహిస్తున్నాం. మనకు వాటిని కొట్టే స్థితి, నరికే స్థితి. పశువులు పట్టుకుని వెళ్తుంటే వృద్ధులను చూడేస్తాడు, మొక్కమే గుద్దేస్తాడు కదా. అంత పాప జీవితంలో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అంటే మనం ఎలా ఉండాలైనా ఆయన కట్టడలు, ఆయన నియమ నిబంధనలు మనం గైకుని అనుసరించి మనం ప్రవర్తించిన మీ వర్షకాలంలో మీకు వర్షమిచ్చును, మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. ఋతుకాలంలో మా చిన్నప్పుడు ఎలా ఉంటుంది కదా, వర్షాకాలంలో వర్షమే కురిసింది, శీతాకాలంలో చలిమంటల వచ్చింది, ఎండాకాలంలో బొగ్గు పడింది ఎండ. ఇప్పుడు ఆ కాలం ఈ కాలం లేదు. నవంబర్లో చదువుతున్న శీతాకాలంలో వర్షం, లేదా డిసెంబర్లో పడుతుంది వర్షం. ప్రపంచం అంతా కూడా ఎలా ఉందండి, జలప్రాణంలో 4 జలప్రాణంలో ఉంటుంది. చాలా దేశాల్లో ఫిలిపీన్స్ వచ్చి ఉంటున్నారు, భయంకరం. 1,00,000 మందిని కోల్పోయారు, భయంకరం. మన ఆంధ్రప్రదేశ్లో, మన కోనసీమ డిస్టిక్ మొత్తం అనేక రాష్ట్రాల్లో, తెలంగాణలో ఆయన కూడా మునిగిపోతుంది. ఓని వర్షాలతో ఎన్ని దేనికి వచ్చేస్తుంది కదా, మనుషులు చేసిన పాపాలు బట్టే కదా. మరి అందరు ప్రకృతి విలయంగా ఆడబడింది, ప్రకృతి కోపించారు. ప్రకృతి కాదు, ప్రకృతి సృష్టించాడు సాక్షాత్ మనకంటే యెహోవా దేవుడు. మనిషి యొక్క ప్రవర్తన సన్మార్గంలో లేకపోతే, ఆయన విధించిన కట్టడం మన గైకొనక యథార్థవంతుడిగా మనం జీవించకపోతే, ఒకడేమైనా ప్రేమ కూడా చూపించకపోతే, నా బతుకులాలే ఆడు ఏమైనా పర్లేదు, నేను సంపాదించడం కాదు, ఎదరో అసలే పర్లేదు, అలా మీరు లేకపోతే దేవునమయంగా ఉండాలని అంటలేదు. ఆ స్థితిలో ఉండకూడదని చెప్తాను. ఆ స్థితిలో మీరుగా నేనుగానే నేను కూడా ఉండకూడదు. దేవునమహిమకుల మీద కాక, దేవుని స్తోత్రం. మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూర్పు సాగుచుండు. నూర్పు అంటే ఎంతమంది చాలా మంది తెలియదు. సముద్రం అంటే నూర్పు అంటే ఏంటంటే పంట వెళ్తాను, పంట వరి పంట కోసిన తర్వాత దాన్ని కుప్పగా వేస్తాడు. అప్పుడు ఏంటంటే బండ మీద కొట్టుకోరు, దుల కొట్టుకోరు, బండ మీద కొట్టి అది ట్రాక్టర్ దొక్కుతున్నాయి. ఇప్పుడు సాంద్ర వ్యవసాయం అంతా కూడా మిశ్రమంలో జరుగుతుంది కదా. ట్రాక్టర్లో తొక్కిన తర్వాత అప్పుడు ఆ గడ్డ అంతా తీసేసి పండుగ గింజలు మళ్ళీ వాళ్ళు చాటుతో తిరిగి విత్తనాలు బస్తాల్లో అది నూరు పండుతుంది. దాన్ని నూరు పంటారు, కుప్ప నూరు అంటారు. కుప్పగా వేస్తారు, దాన్ని కుప్ప నూరు అంటారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నూరు పని రాయబడింది. ఇప్పుడు జనరల్కి తెలియదనుకోండి, తల్లి కూడా చెప్పట్లేదు తల్లి అంతే. వాటి గురించి చెప్పట్లేదు. మన ఆంధ్రలో మర్చిపోయారు, మన భారతదేశంలో మర్చిపోయారు.
వీటి గురించి అప్పుడు చిన్నప్పటికి బోధించాలి. ప్రతి విషయం పిల్లలకి చెప్పాలి. అరే మా పరిస్థితులు ఎలా ఉంటుంది, మా కుటుంబాలు ఎలా ఉంటుంది, మనకి స్థితిలో ఉన్నాం. దేవుని మహిమ కలుగుగా. హల్లెలూయా. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుతుంది. అంటే ఎప్పుడైతే నూరుస్తూనే ఉండాలంటే విస్తారమైన పంట వరి గోధుమలు విస్తారమైన ద్రాక్ష పండ్ల కాలం వచ్చే వరకు కూడా అలాగా మీ నూర్పు కాలం సాగుతూనే ఉండదు. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిశ్చయముగా జీవించండి. ఎవరైనా నిశ్చయంగా జీవించగలవా? నిశ్చయంగా భయం లేకుండా నిశ్చయంగా ఏది లేకుండా. ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో బయటకు వెళ్తే మరీ దూరం ఇండియాలో అయితే ఇక్కడ ఎందుకు సేపస్ కంటే మరొకటి ఒప్పుకోవాలా మన దేశం మనం నిలబడిగా ఇంట్లో బయటకు వెళ్తే భర్త నా కొడుకు ఎప్పుడో తెలియని పరిస్థితి. ఏ ట్రైన్లో ప్రయాణం చేయాలంటే ఎవరైతే టీకెట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. బస్సులో ఉంటే మోటార్ సైకిల్ వచ్చి చైన్ చేసి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. నిర్భయంగా ఎవరు జీవిస్తారు బిడ్డ? నిర్భయంగా ఎవరు జీవించగలుగుతారు? దేవునిగాక మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిశ్చయముగా జీవించారు. ఈ స్థితి మన భారతదేశం కలగలేదు. వేకుజా ప్రాంతంలో ప్రతి ఒక్కరూ టైం పెట్టి ప్రార్థించండి. క్రైస్తవుడు నిర్భయంగా నిశ్చయంగా జీవించే స్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో మరిపడి సంఘటన చూసాం. భయంకరము. స్త్రీలు వస్త్రాలు తీసేసి రోడ్డు మీద నగరంగా నడిపించి పొడిచి చంపి మనకేం తెలియట్లేదు ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఎవరికో జరిగిందిలే. ఎవరన్నా ఈ దృష్టి జరిగినప్పుడు నువ్వు టీవీలో చూసాడు బాగా కన్నీటి విడుస్తున్నావా? ప్రియ విడవాలి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సంఘం యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన బట్టి ఈ దేశానికి అనే దేశానికి క్షేమం చేస్తాడు. క్రైస్తవుడు భూమిని తలకింద చేయగలరు లేదా? హల్లెలూయా. ప్రార్థించేవారు అంటున్నారు. తినేసి పడుకోవడం కాదు 24 గంటలు. తినేసి పడుకోవడం కాదు 24 గంటలు. సమయం ఉన్నప్పుడు పడుకుంటే బాగుంటుంది. గ్లామర్ పెరుగుతుంది, బొగ్గులు పైకి వస్తాయి. ఈ ఎవడ చూడు ఇలాగ ఎవడొచ్చి అర్థమైంది బాబు. ఈ ఆత్మీయ స్థితి నీ అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో దేవుడు ప్రవర్తమానం చేసేయ. ఈ పైరపడే వాడు చూడు అలా శుభ్రంగా స్నానం పట్టేసి సుమా చక్కగా ఉన్నాడు. స్నానం చేసినట్టు అన్నాడు. మీకు ఇచ్చిన దాంట్లో బొబ్బర్లు కూడా ఉడుకు తీసుకున్నాడు. హల్లెలూయా. యంత్రంగా పురుషుడు దినదినం ముందు దేవుళ్ళు వర్తిల్లబడ్డాడు. హల్లెలూయా. దేవుని వల్ల కలుగుగా తెలుస్తా ఏమైనా చెప్పుకోబడా రెండో భూమి రాబడైన ఆహార దైవను అది విస్తారముగా సారముగలైను. ఆ దినంలో నీవు పశువులు విస్తారముగా గడ్డి మేలు, భూమి సేద్యము చేయు ఎడ్లు లేత గాడిదలను చేపల్లోని జల్లెడితో చెరిగిన గింజలను ఉప్పుతో కలిగిన మేతను తింటాడు. అంటే శ్రేష్టమైన పశువు కూడా శ్రేష్టమైన మేత అంటే అంటున్నారు. అంటే పొట్టిపోతే ఆ గింజలు మిగులుతా ఆ గింజలు మరి రుచికరంగా ఉన్నది ఉప్పు కొద్ది కలిపి పశువులు పెడతాడట. ఎడ్లకు గాడిదలకి అట్లా కూడా శాస్త్రపోయిన దేవుడు సృష్టించి అలా ప్రేమించాడు. 6 దినాలు సృష్టించేసి 7వ దినంలో ఆయన చేసినంత మంచి అన్నాడు. సంతోషించాడు దేవుని అమ్మాయి బదులకు కాక. హల్లెలూయా. దేవుని సంకేతం కాదు. మనం కూడా అధ్యాయం 3 కీర్తన కాదు 84వ అధ్యాయము 10, 11, 12 వచ్చిన భాగం విన్నారా? నీ ఆవరణలో ఒక దినం గడుపుట అమ్మా 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే. హల్లెలూయా. నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించకంటే దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర ఆ ద్వారం దగ్గర నిలబడితే శ్రేష్టం. హల్లెలూయా. దేవుడు ఆయన ఆవరణలో ఒక్క దినం గడుపుట. చాలా మంది ఏమన్నారంటే ఒక దినం ఆదివారం గడిపారు కదా సరిపోతే కూడా ప్రతిదీకే మా ఇష్టాధారంగా కలుసుకుంటాం. ఆదివారం గడిపారు కదా సంఘంలో సరిపోతుంది. ఒక్క దినం గడిపి 1000 దినం కంటే శ్రేష్టం. కొంతమంది ఏంటంటే క్రిస్మస్ వస్తే సరిపోదు కదా, లేకపోతే ఉదయం కమిటీ వస్తే సరిపోదు కదా, పుస్తకులు వస్తే సరిపోదు కదా. ఇలాగ అని చెప్పేసి
అంటే ఎందుకనంటే ఒక దినం కంటే 1000 దినం కంటే శ్రేష్టం అంటే ఆయనకి ఒక్క దినము 1000 సంవత్సరాలతో సమానం. ఒక్క దినము 1000 సంవత్సరాలుగా సమానం. అదే ప్రభు రామ చదువుతున్నాం. నా చిన్నప్పుడు చెప్తారు ఏసీఆ త్వరగా వస్తున్నాడు ఏసీఆ. అప్పుడు మన బైబిల్ వేస్తున్న మన ఎన్ఎస్ మోయస్ గారు ఈ రోజు నుంచి రాక మహాసభ జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది. రాక మహాసభలు ఆయన రాక కోసం కూడా మంచిదే సరిపాడు. ఎప్పుడు వచ్చినా ఈ సభలు ఎందుకంటే ఉద్యమంగా ఆధ్యాత్మిక బలపడతాయి. ఎప్పుడు వచ్చినా మనం సిద్ధపడడం కోసం చెప్తున్నారు వాక్యం ఇది. సిద్ధపడి ఉండమని చెప్పేసి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఆయన రాకని మనం సిద్ధంగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నీ ఆవరణలో ఒక దినం కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారముల సూర్యుడు నాకు ఇష్టము. 11వ భాగం. మీ దేవుడు యెహోవా సూర్యుడు కేడుములై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏమీ చేయక మానడు. పరిశుద్ధత యథార్థత ప్రేమ బైబిల్ భోజనం ప్రేమ నిన్ను మరి ఎప్పుడు ప్రేమించమని చెప్పేసి ఎప్పుడైతే అర్థమా పురువాన్ని ప్రేమించడం చాలా చెప్పండి. పురువాన్ని ప్రేమించండి అంటే ఈ మాట చెప్పి అతను 19 ఉన్నాడు చెప్పండి. 90 ఉన్నాడు చెప్పండి. ఒక యజమానికి గృహం ఉంది. అది 2 పోర్షన్లు ఉండేది. మన ఇంట్లో వెనకాల వెళ్తుంది మన ఊళ్ళో. ఒక పోర్షన్లో ఒక క్రైస్తవ కుటుంబం, ఇంకో పోర్షన్లో క్రైస్తవ కుటుంబం. 2 క్రైస్తవ కుటుంబాలు జీవిస్తాం. అయితే ఒక పోర్షన్లో ఉన్న కుటుంబం ఎలా ఉంటుందంటే దయాలు, దాక్షిణ్యత, జాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పొలం వండుకుంటే పక్కన తిన్నాను లేదని వాళ్ళు పెట్టేవాడు. వాళ్ళు పూర్వం కలిగించి ఉంటారు. పండుగ వస్తే ఆ పిల్లల బట్టలు కొంటే ఆ చుట్టూ బాగా వాళ్ళ బట్టలు కొనేవాడు, వస్త్రాలు కొనేవాడు. పురుగు వారిని ప్రేమిస్తారు. అయితే వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు దేవుడి సన్నిధి కాదు వారు ఒక కుటుంబం. ఇంకో కుటుంబం ఏంటంటే ఎప్పుడు ఉపవాస ప్రార్థనలే అండి. ఎప్పుడు దేవుడి సన్నిధి, ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఇంకా అభిషేకం పొందుకుని ఇప్పుడు ఉద్యోగంగా నడుపుతాయి. అయితే ఎప్పుడు కూడా పక్కవాడు ఎలా ఉన్నాడని చూసిన పాపాన్ని కనుకోలేదు. పక్కవాడు ఎలా ఉన్నాడు, పక్కనే 2 పోర్షన్లు వెళ్ళేది. ఒకటే వేదికటి వెళ్ళాలి. 2 పోర్షన్లో పేదవాడి కుటుంబం అమ్మా ఇంకో కుటుంబం ఏమిస్తుంది అనుకుందాం. వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన ఉన్న డ్రైవర్స్ని ఎక్కడికి పోయి ఇంటి ముందు ప్లాట్ తెలకొట్టడం లేదు. ఎలా కొనాలో చూసిన పాపలు పోలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఉదయం వేసి పిల్లలు వస్తే రండి మాడుకోండి, మీరు తిన్నారా లేదా, మీకు బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా, మీ నాన్నగారు అమ్మగారు షాప్కి వెళ్ళిపోతారు, కొంతమంది అంటారు మీరు తినండి అమ్మా, ఎంతో చాలు. అయితే వాళ్ళకి మందిరానికి అలవాట్లేదు. వాళ్ళు పండగ వేస్తారు. వీళ్ళు అరుణించి ఆల్రెడీ అయితే ప్రభుత్వ ఈ 2 కుటుంబాల్లో ఏ కుటుంబం మీద పడుతుంది? ఈ 2 కుటుంబాల్లో ఏ కుటుంబం మీద పడుతుంది? పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుంది? నీ పూర్వం వివేకులు నీ దేవుడిని యెహోవాను సేవించుము. రెండవది నిన్ను పొరుగువాడు ప్రేమించు. ఈ రెండింటిలో ఏం చేయమని ఎత్తుపడరు. ఈ రెండింటిలో ఏం చేయమని పర్వాలేదు ఎత్తుపడగలరు. ఈ 2 కలిగి ఉండాలి. దేవుడిని పూజించేవాడు ఉండాలి, నీ పొరుగువాడిని ప్రేమించేవాడు ఉండాలి. నువ్వు తింటే సరిపోద్దా? నువ్వు వండుకొని తింటే సరిపోద్దా? దొరికి సరిపోద్దా? మరి పక్క తిన్నారా లేదా? ఇప్పుడు అడిగావా చచ్చి అడిగారు. మీరు అంటే ఒకరు చికెన్ పసుపు కావాలని బాబు తెస్తామండి, లేకపోతే గోంగూర పడిపోతే ఆయన ఎప్పుడు కూడా చేపలు గోంగూర ఎత్తామా చికెన్ పసుపు ఎత్తామా ఆయన అనటమైంది. అదేనయ్యా మహిమ గారు కాక అని ఇచ్చాడు చెప్పలేదు. ఒకటే సుమా ఈ ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. 2 కలిగి ఉండాలి. ఎందుకంటే మనం చేసే సుగుణాల సంపన్నుడు, సుగుణాల సంపన్నుడ స్తుతిగానాల ఎంతమంది
పరిశుద్ధ వాక్యమైన శక్తి అది. హల్లెలూయా. ఆ వాక్యంలో శక్తి అని పడింది. ఎంతమంది ఈ మాటలు ఆస్వాదంగా నాకన్నా ఎవరైనా చెప్పుకున్నారని చెప్పి ఎవరన్నా నాకు తెలుసు. ఆలోచన అటువంటి స్థితి మనకూడదు. పరిశుద్ధ మందిరంలో సంపూర్ణంగా అడగబడాలి. మందిరంలోకి వచ్చేవాడి దేవుడు మహిమ కలిగిన కాక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 19 చెప్పండి. 1వ అధ్యాయం 17-18 వచ్చిన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును అగమ శ్రేష్టమైన ప్రతి ఈవి ఆయనకి ఇచ్చేది ఏమంటుందంటే శ్రేష్టమైన ప్రతి ఈవిని మనకు అడిగిస్తాడు. సంపూర్ణమైన ప్రతి వరం ఆయన ఇస్తే వరాలు అంటే సంపూర్ణంగా ప్రిప్లెజ్డ్గా ఏది లోటు లేకుండా. ఎప్పుడైనా చాలా చెప్పంటారు మరి ఎవరికైనా ఇష్టం అలాగే ఎవరైనా మన ఊళ్ళో బాగా ఇప్పుడు అనుకుంటే అమలెక్కడ అర్థంకి బలపడిపోయామ్మా. అందరూ ఆర్థిక బలపడిపోయి సెక్రటరీ అందరూ ఆర్థిక బలపడిపోయారు. అప్పుడు ఏమంటే పాపం ఇంట్లో వండుకోవాలి బియ్యం ఉంది కదా వచ్చి ఎవరు నిరుపేద ఉండి బియ్యం పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు ఎలాగించుకునే ఆలోచించుకోండి. మనం ఇచ్చి కూడా ఎలాగిస్తాడు తాగబెడతాడు. వాడు ఇచ్చినప్పుడు పొంగి పూర్లాగా ఇస్తారు. దేవుడు ఇచ్చింది పొంగి పూర్లాగా ఇస్తాడు కదా. అయినా శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధం అంటే పరలోక సంబంధమైనవి. హల్లెలూయా. జ్యోతిర్మయ తండ్రి అతనుడు వచ్చును. ఒకవేళ దేవుడు నీకు ఒక ఈవి ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మనతో సిద్ధించాడు. ఎక్కడ వచ్చింది? తండ్రి అని కృష్ణుడు నీకు వచ్చింది. క్రైస్తుడు ఎలా నమ్మాలి? ఇది నా తెలివితేటల ద్వారా లేదా నా విద్యాల ద్వారా నా చదువు వల్ల వచ్చేది వినకూడదు. క్రైస్తుడు తండ్రి అని గ్రహించాడు నమ్మాలి. ప్రతి పర సంబంధమైన జ్యోతిర్మయ తండ్రి అతని నుండి వచ్చును. ఆయన అమ్మా సంచలత్వమైన ఆయన ఎందు మనం సంచలత్వం ఉండదు. మనకి ఇప్పుడు మాట ఇవ్వ మాట మనిషికి చలనం ఒక నిమిషంలో మారిపోతుంటాడు. అప్పుడే మాట్లాడు, అప్పుడే ఒక మార్చుకుంటాడు. అప్పుడే నవ్వుతూ మాట్లాడు, అప్పుడే ఊరి బిగించిపోయి మాట్లాడు. ప్రజలు చెప్తే ప్రజలు చెప్పడం అమ్మా సంచలనం మనిషికి ఉంటుంది. ఆయనకి ఏ సంచలనమైనను గమనాగరముల వలనైనను ఆయనకి ఏ ఛాయ ఇటువంటి ఛాయలు ఆయనకి లేవు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన జీవం గల దేవుడు. హల్లెలూయా. దేవుడు మనకి ఈయన బట్టి మనం ఏం నమ్మాలంటే మనం ఏం పొందుకున్నా మన పరమ తండ్రి జ్యోతిర్మయ తండ్రి మనకి ఇచ్చాడు. ఆయన వల్ల ఈ బ్రతుకులు మనం ఎలా కూర్చున్నాం సజీవంగా ఉన్నామంటే ఆయన దేవుని నమ్మాలి. అలా నమ్మాలి క్రైస్తవుడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అదేవిధంగా కింద వచ్చిన భాగం 18వ వచ్చిన భాగం చదవమ్మా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనందరం కూడా ఆయన సృష్టించిన యావత్ సృష్టిలో ప్రభువు నమ్ముకుని మనందరం కూడా ప్రథమంగా ఉన్నట్లు సత్యవాక్యం వల్ల మనను తన సంకల్పం చెప్పిన మనం కలిగిను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా మన ముందు వరుసలో ఉండాలి. ఫలప్రాజ్యానికి అన్నది మన ముందు వరుసలో ఉండాలి. ప్రథమ ఫలంగా ఉండాలి. శాస్త్రమైన వారిగా ఉండాలి. ఆయన సృష్టించిన ప్రతి వాటిలో మన ప్రథమంగా ఉన్నట్టు సత్యవాక్యం ద్వారా ఆయన మనను ఆయన సంకల్పం చెప్పిన మనం కలిగిన సత్యవాక్యం. వాక్యం అంటే ఎవరంటే యేసయ్య. అతని వాక్యం దేవుని వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరంగా మన మధ్య నివసిస్తుంది. సత్యవాక్యం యేసయ్య ద్వారా మనకు అన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. యేసయ్య లేకుండా ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన సత్యవాక్యం అంటే యేసయ్య ద్వారా మనకు అన్నాడు. మన ఎంత ధన్యంగా, మన ఎంత ధన్యంగా. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ సబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్వముతో యెహోవాను నమ్మించుము. నీ ప్రవర్తన అంతర్యమైన అధికారులకు చెల్లి. నీ సబుద్ధిని ఆధారం చేసుకోక మన సొంత తీరుగా ఆధారం చేసుకోక యెహోవాను నమ్మించాలి. ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన వాక్యాలను మనం జీవించాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11 10వ అధ్యాయము 22వ భాగంలో
వాగ్దానం చేసిన వాడు దేవుడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమైన మనము ఒప్పుకున్న దానిని నిశ్చయముగా పలుకుతాము. వాగ్దానం చేసిన దేవుడు, మన పరాగ్రాజ్యం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దానికి మనం ఒప్పుకున్నాం. యేసయ్యను సొంత రక్షకుడిగా ఒప్పుకున్నాం. పరిశుద్ధ బాప్తిస్మం పొందు సంఘంలో చేర్చబడ్డాం. నిరంతరం యేసయ్యలో అత్యంతంగా బలపడుతున్నాం. ఇలా మనం ఒప్పుకున్నదాన్ని, ఆ రక్షణ ఆయనలో ఉండి ఆయనతో సాహసం చేసి పరిశుద్ధంగా జీవించి పరాగ్రాజ్యాన్ని మనం నిర్మిస్తున్నది ఆయన మనకు వాగ్దానం చేయడం. మనం ఒప్పుకున్నదాన్ని నిరీక్షణగా ఉంటూ దాన్ని విశ్వాసం గట్టిగా పట్టుకుంటే మన ఆత్మ జీవితంలో ముందు కొనసాగించాలి. ఏప్రిల్ 10వ అధ్యాయము 35-36 వచ్చాడు. కాబట్టి కాబట్టి మీ దేవుడిని విడిచిపెట్టగా హల్లెలూయా. కాబట్టి మీ దేవుడిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పెట్టుకున్నాడు. ఆయన మనకు రక్షిస్తున్నాడని చెప్పేసి ఆధ్యాత్మిక నిరీక్షణ కలిగి ఉన్నాం. విశ్వాసం కోల్పోకుండా, పరిశుద్ధులు కోల్పోకుండా దాన్ని గట్టిగా పట్టుకోవడం ప్రభువులో నిలకడగా పరిశుద్ధంగా స్థిరంగా జీవించడం, నిలబడ్డ వాడు పడిపోకుండా చూసుకొని మనం గట్టిగా మనం దాన్ని పట్టుకుంటే అలా మనం జీవిస్తే, కాబట్టి మనం అలా జీవించడం ఎన్నో ఇబ్బంది సాల్వ్ అవుతాయి. కాబట్టి మీ దేవుడిని విడిచిపెట్టుకుని దానికి ప్రతికల్పగా గొప్ప బహుమానము మీకు ఇచ్చినదే పరలోకరాజ్యంలో మన దేవుడు జీవం కలుగా ముగిపోసిన మేక ఆరోగ్యం వచ్చిన భాగంలో పరిశుభ్రత దేవుడు మేక రాసిన మాటలు ఆరోగ్యం వచ్చిన భాగం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. జాగ్రత్తగా నడుచుకుంటూ కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. హల్లెలూయా. అంతే కదా, దేవవాది మనుషుడా ఏది ఉత్తమో తెలియజేసి ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు బాబు నిలబెట్టుకుని ఏది ఉత్తమో ఎలా జీవించాలని మీ అందరికీ దేవుడు తెలియజేశాడు. మాట్లాడింది లేదు కాదు కదా. మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగిన దేవుడి ఎదుట